నా పేరు ఉదయ్ అండి. మాది ఖమ్మం వెలుగుమట్ల బాధితులం. మేము వెలుగుమట్ల గ్రామ ప్రజలే ఒక బాధితులందరూ కలిసి ఒక గ్రామ కమిటీ లాగా ఏర్పడి వెలుగుమట్ల బాధితుల నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడడం జరిగింది. దీంట్లో మేము ఫస్ట్ నుంచి అనుకున్నది ఏంటంటే, ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఎటువంటి నోటీస్ లేకుండా మమ్మల్ని అన్యాయంగా ఇల్లు కూల్చడం జరిగింది. ప్రభుత్వం మరియు ఆధునిక యంత్రాంగం అధికారులు చేసిన పొరపాటు ఇది. దీన్ని సరిదిద్దుకోవడానికి వాళ్ళకి మేము ఇస్తున్న అవకాశం ఏంటంటే, ఎక్కడైతే నిజమైన పేదలు కాదు, అర్హులు కాదు వీళ్ళని చెప్పి ఎంతమందిని బయటికి పంపించి 311 మందికి ఇచ్చారో, 311 కాదు, మీరు కూల్చిన అందుకు మీరు చేసిన తప్పుకి ఎవరికైతే ఎటువంటి నోటీస్ లేకుండా ఇల్లు కూల్చారు కాబట్టి మీరు చేసిన తప్పుకి పరిష్కారం ఎత్తుకునే అవకాశం ఈ బాధితుల కమిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే 311 కాదు, 729 ఇల్లు కూల్చామని మీరే చెప్పారు. 729 ఇల్లు కూడా 75 గజాలు కాదు, 100 గజాలు చొప్పున ఇవ్వాలి. మీరు అన్యాయంగా అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చారు కాబట్టి ఇల్లు మాత్రం పూర్తిగా పక్కాగా నిర్మించేయాలి. ఇంకోటి, మీరు ఇచ్చే ఇందిరం మిల్లు 5 లక్షల్లో ఇందిరం మిల్లు కాదు. ఫర్ సపోజ్ ఒక ఎంతో కొంత అప్పు తెచ్చుకోనో, ఉన్న నగలు తాకట్టు పెట్టుకోనో, ఏదో ఒకటి చేసుకొని కొంతమంది 5 లక్షలతో ఇల్లు ఇవ్వాలి రేపు కాదని తెలిసి కూడా 10-15 లక్షలు 20 లక్షలు అప్పు వాళ్ళతో ఉన్న సొంత ఊర్లో ఒక ఎకరం భూమి ఉంటే అది అమ్ముకొని వచ్చి కూడా ఇక్కడ ఇల్లు నిర్మించుకొని ఒక జీవనం సాగించుకొని ఖమ్మంలో ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలలో అది ఏదో జాబ్ చేసుకుంటూ బతికేటోళ్ళు, డ్రైవర్ లాగా బతికేటోళ్ళు, అట్లా చేసుకునేటోళ్ళందరినీ అన్యాయంగా కూల్చి రోడ్డు పాలు చేసింది. ఇప్పుడు ఎప్పటి నుంచి మళ్ళీ పోరాటం స్టార్ట్ చేస్తారు? అవుతుంది సార్, ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ. అందరికి టైం ఇచ్చాం సార్. టైం ఆల్రెడీ పొంగులే మన అధికారులను కలవడం అయిపోయింది, అధికారులు చెప్పడం అయిపోయింది. మన ప్రభుత్వానికి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా 10 days టైం అడిగారండి మమ్మల్ని. 10 days టైం అడిగారు. ఇప్పుడు 7 days కంప్లీట్ అయిపోయింది. 7 days కంప్లీట్ అయిపోయింది. మొన్న లాస్ట్ సోమవారం కలిసినాం, మళ్ళీ ఇది సోమవారం అనమాట. 7 days అయిపోయింది. ఇంకా 3 days 4 days ఉందన్నమాట. చూస్తాం ఈ 5 days లోపు, ఈ 4 days లోపు మాకు ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వకపోతే మా ఉద్యమం ప్రలోభితం చేసి భూదాన బాధితుల కమిటీ వేసినందుకు భూదాన బాధితులే ఒక కమిటీ లాగా ఏర్పడి ప్రజలందరూ కలిసి చేసే పోరాటానికి ప్రభుత్వం తలదించాల్సిన అవసరం ఉంటుంది.